సో ఈ రోజు మన దగ్గర ఒక క్లయింట్ వచ్చారు. పేరు, లొకేషన్ ఏమి మేము చెప్పము బికాజ్ ఇట్ ఈస్ క్వైట్ కాన్ఫిడెన్షియల్. సో మన దగ్గరికి ఎస్ఆర్ఎస్ సర్జరీ, జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ, పెనైల్ ఇన్వర్షన్ టెక్నిక్ లో చేయించుకోవడానికి వచ్చారు. సో అసలు మనం పేషెంట్ ని అడుగుతాం, మా దగ్గరికి ఎందుకు వచ్చారు, ఇంకెక్కడికైనా కూడా వెళ్ళొచ్చు కదా. సో ఆయన జర్నీ తెలుసుకుందాం. సో యాక్చువల్లీ మీరు జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నారు? నాకు చిన్నప్పటి నుంచి కోరికగా ఉంది కాబట్టి చేయించుకోవాలనుకున్నాను. సో చిన్నప్పటి నుంచి మీకు కోరిక ఉంది చేయించుకోవాలని. ఏ ఏజ్ నుంచి మీకు ఈ ప్రాబ్లం అనిపిస్తుంది? ప్రాబ్లం అనే కదా, ఇలాగ జెండర్ చేంజ్ చేయించుకోవాలని ఎప్పటి నుంచి అనిపిస్తుంది? అంటే ఒక 12 ఇయర్స్ నుంచి. సో చిన్నప్పుడు మీ మదర్ శారీస్ అలా వేసుకోవడం అలవాటు ఉండేదా, లేదంటే ఏం లేదు? తర్వాత 20+ వచ్చిన తర్వాత కొద్దిగా అలా అనిపించేది. కాకపోతే అలాంటి ఛాన్సెస్ లేవు కాబట్టి ఇప్పుడు ఒక సర్టెన్ దాని గురించి అప్డేట్స్ అన్ని తెలుసుకొని, అంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి మా ఫ్రెండ్ ద్వారా ఈ కన్సల్టెన్సీ అనేది తెలుసుకున్నాను. కాబట్టి డైరెక్ట్ కన్సల్ట్ అయ్యాను. ఫీచర్స్ గానీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకున్నాను. ఓకే అనుకున్నాను కాబట్టి గెట్ రెడీ టు సర్జరీ. సో ఇప్పుడు మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఒక 2,30,000 పెట్టి సర్జరీ చేయించుకోవడం అనేది చాలా కష్టం. ఓకే, సో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సర్జరీ చేయించుకుంటారు. మరి మీరు మనీ ఎలా అరేంజ్ చేసుకున్నారు? చాలా మంది సర్జరీ చేయించుకోవాలని అమౌంట్ అరేంజ్ చేసుకోలేకపోయా కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీ ఈఎంఐ కూడా చెక్ చేస్తే రిజెక్ట్ అయింది. సో ఎంత ఎక్సైటెడ్ మీరు సర్జరీ గురించి? లైక్ ఈ రోజు మీరు సర్జరీ చేయబోతున్నాం కదా, డబ్బులు ఎలా అరేంజ్ చేయించుకున్నారు? మరి ఎన్ని సంవత్సరాలు పట్టింది, లేదంటే ఎలాగా? డబ్బులు అనేది చాలా కష్టపడ్డాను. ఫ్రెండ్స్ కూడా అడిగాను అనమాట, కానీ ఎవరు ఇది చేయలేదు. కాకపోతే వేరే చోట సోర్స్ దొరికింది, తీసుకున్నాను. అంటే అప్పుగానే. కాబట్టి ఇంకా నాకు వయసు ఉంది కాబట్టి నా ఫీలింగ్స్ అనేది నాకు ముఖ్యం కాబట్టి దాన్ని బట్టి నేను ఇది క్లోజ్ చేసుకొని తర్వాత నా ఫ్యూచర్ లో నేను అది క్లోజ్ చేసుకోగలగా నా కాన్ఫిడెన్స్ నాకు అనేదితో అమౌంట్ అనేది రెడీ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇన్నాళ్ళు ఒక 30 ఏళ్ళు ఒక మేల్ గా ఉండి ఈ రోజు మీ సర్జరీ చేయించుకుంటున్నారు కదా, ఒక ఫీమేల్ కింద ఒక వేజైనా క్రియేట్ చేసుకుని ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారంటే, అమ్మయ్య ఇన్నాళ్ళకి నేను చేంజ్ అవుతున్నాను, నాకు ఒక హ్యాపీనెస్. అంటే మీ మైండ్ లో ఏం నడుస్తుంది యాక్చువల్గా? నా మైండ్ లో అంటే చేంజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను గెస్ చేయలేను. కాకపోతే ఇన్నాళ్ళు ఈ లైఫ్ అనేది చూశాను, తర్వాత ఆ లైఫ్ కూడా ఉన్నది ఒకటే జీవితం కాబట్టి ఆ జీవితంలో అన్ని చూసేసి నెక్స్ట్ జన్మ ఎలా పుడతామో అది మనకు చేతిలో లేదు, మనకు తెలియదు. ఉన్న ఈ జీవితంలో మీకు నచ్చినట్టు ఉండాలనుకుంటున్నారు. ఆడదానిగా బతకాలి, మగవానిగా బతకాలి అనుకున్న దేవుడేమో కల్పించాడేమో తెలియదు. అందుకని రెండు చూసేస్తున్నాం. సో మరి మీ ఇంట్లో ప్రెజర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా? మీ ఇంట్లోని తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి కూడా ఉండొచ్చు. తెలిసినా తెలియనట్లు ఉంటారు, తెలియకపోయినా తెలియనట్లు ఉంటారు. ఓకే, సో అది అందరి ఇళ్లలో జరుగుతుంది. కానీ కొంతమంది పేరెంట్స్ అంగీకరిస్తారు, కొంతమంది పేరెంట్స్ అంగీకరించలేరు. కానీ నేను చెప్పేది ఒకటే మాట, ఈ వీడియో వైరల్ అయినా ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఏంటంటే, మా లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి నేను ఒకటే సలహా ఇవ్వగలుగుతాను. ఎవరైనా కానీ మన లైఫ్ ని ఎవరు లీడ్ చేయలేరు, మన లైఫ్ ని మనమే లీడ్ చేసుకోవాలి. కాబట్టి మనకు నచ్చినట్లు మనం బతుకుదాం. వెరీ గుడ్, అదొక్కటే నేను చెప్పగలుగుతాను. ప్లస్ ఇంకొకటి, పేరెంట్స్ అంటారా, ఇప్పుడు వాళ్ళని కాదు వాళ్ళు తప్పని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు, సర్టెన్ ఏజ్ వాళ్ళకు మనం చూసుకోగలుగుతాం. తర్వాత వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. మెయిన్ థింగ్, ఇప్పుడు వాళ్ళు సర్టెన్ 70 వరకు బతకచ్చు, లేక 60 వరకే. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మనమే 40 ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా చనిపోగలుగుతున్నారు. కాబట్టి మన ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వ్యక్తులకి నేను చెప్పేది ఒకటే, నీ ఫీలింగ్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోవద్దు, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో. ఎవరో ఒక పూట నీకు అన్నం పెట్టరు, నీ వెనకాల డబ్బులు ఉంటేనే నీ వెనకాల వస్తారు, లేదంటే లేదు. కరెక్ట్. సో ఇప్పుడు మీరు ఈ సర్జరీ చేయించుకుంటారు కదా, చేయించుకున్న తర్వాత మీకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు మేల్లా ఉండాలనుకుంటున్నారా, మీ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది సర్జరీ చేయించుకున్నాక మేల్లా ఉండి వాళ్ళు పనులు చేసుకుంటారు. కొంతమంది కమ్యూనిటీలో జాయిన్ అవుతారు, కొంతమంది ఫీమేల్ లాగా మారి ఇంకెక్కడైనా వర్క్ చేస్తారు. మీ నెక్స్ట్ జర్నీ ఎలా ఉండాలనుకుంటున్నారు యాక్చువల్గా? అంటే నా ఒక కండిషన్ మాత్రమే చెప్పగలుగుతాను, అందరిది చెప్పలేదు. మీ కండిషన్ గురించి అంటే ఇప్పుడు నేను అప్పు చేశాను కాబట్టి అప్పు తీరేంత వరకు అయితే నేను మామూలుగానే డ్రెస్ వేసుకొని నా ఒక వర్క్ నేను లీడ్ చేయగలుగుతాను. తర్వాత
ఒక 2 years 2 or 3 years తర్వాత నా లైఫ్ నేను లీడ్ చేసుకోగలను. ఇంకోటి అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా మంది ఇలాంటి కేసెస్ ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. డబ్బులు లేక ఒకటి, డబ్బులున్న ఇంట్లో ఏమంటారని, డబ్బులుండి ఇంట్లో ఒప్పుకోకపోయినా ఏమవుతుంది సర్జరీ చేయించుకున్నాక. సో ఇవన్నీ అపోహలు పెట్టుకోవద్దు. ఏం చెప్పింది ఒకటే, మీ లైఫ్ మీకు నచ్చినట్టు లీడ్ చేయాలి. సో గో అహెడ్, ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టు గో అహెడ్ విత్ ద సర్జరీ అండ్ డూ ఇట్. ఓకే, సో హ్యాపీగా ఉండండి, మీ లైఫ్ లీడ్ చేయండి. ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ వీ హ్యావ్. ఓకే, హ్యాపీగా చేసుకోండి సర్జరీ, హ్యాపీగా ఉండండి. అండ్ ఈరోజు ఈయన సర్జరీ అవుతుంది, సో ఈవిడ సర్జరీ అవుతుంది. సో ఫీమేల్ అని చెప్పొచ్చా? కృష్ణవేణి. సో కృష్ణవేణి గారికి అవుతుంది ఈరోజు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ సక్సెస్ స్టోరీ. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ బోల్డ్ ఇంకా మీతో షేర్ చేసుకొని చాలా మందిని ట్రాన్స్ఫార్మ్ చేయాలని మేము అనుకుంటున్నాం. మా దగ్గర క్యాష్ ఆప్షన్, కార్డ్ ఆప్షన్, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకే డీటెయిల్స్ కావాలన్నా ప్లీజ్ గెట్ టు నో అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు. మాకన్నా ఎక్కువ ప్రైస్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? అంటే మెయిన్ అన్ని చోట్ల ఉంటాయి, నాట్ ఏ ప్రైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనిషి ఒక దాన్ని ఏమంటారు, అతని క్యాపబుల్ గా తగ్గట్టు అతని ఒక శరీరం ఎక్కడైతే సూటబుల్ అవ్వగలుగుతుంది అక్కడికి రావాలి. అక్కడ డబ్బులు ఇంపార్టెంట్. వెరీ గుడ్. చాలా మంది తక్కువ డబ్బులు కానీ చేయించుకొని హోల్స్ క్లోజ్ అయిపోయి చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి డబ్బులు అనేది ముఖ్యం కాదు, మన బాడీ హెల్త్ అనేది ముఖ్యం. సో ఈ వీడియో వింటున్నారు కదా, సో ఈ వీడియో విని తప్పకుండా మా దగ్గరికి వచ్చి చేయించుకోండి. సో సర్జరీ అయ్యాక కూడా వి విల్ షో హౌ హిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.